హాయ్ హలో ఎలా ఉన్నారు? చాలా లేజీగా ఉందండి. ఇది లేజీ వ్లాగ్ అనే చెప్తాను. అలాగే చూడండి, డైనింగ్ టేబుల్ అంతా అలా చిందరవందరగా ఉంది. ఇక్కడైతే గోరుచుక్కడు కోసుకుంటున్నాను రేపు మార్నింగ్కి. ఇక్కడైతే డీమార్ట్కి వెళ్ళొచ్చాను. సరుకులు తీసుకురావటం మానేసి 3 months అయింది. ఇద్దరికే కదా చిన్న చిన్నగా తెస్తున్నాము. ఇవాళ అయితే ఫుల్ తెచ్చాము. చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది వంటగదిలో డబ్బాలు అంతా గజిబిజిగా గందరగోళంగా. లేడీస్ లేవకపోతే ఇలా ఉంటుందండి ఇల్లంతా. మా వారు ఇంట్లో ఉన్నారనమాట. ఆయన కుక్ చేశారు, నేను వేరే పనిలో ఉన్నానన్నమాట. దాంతో ఆయన ఇవన్నీ ఏదేదేదో చేశారు, అది కూడా చూపిస్తాను. ఈవినింగ్ టైం తొడవాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా నేను 6 దాటితే పొయ్యి తొడవను, బట్ ఇది చాలా చిరాకుగా అనిపించింది ఒక్కసారి. అందుకనైతే క్లీన్ చేస్తున్నాను. పాలు పొంగినవి కాఫీ పెట్టుకుంటే, అది రేపు చేద్దాము అనుకుంటే ఇవాళ నైట్ 7 o'clock ఆ టైంలో చేయాల్సి వచ్చిందనమాట. గాజు అనుకుంటా కానీ తేలికే, కానీ కొంచెం అంత కేర్ ఎక్కువ తీసుకోవాలి తుడిసి నీట్గా రావాలి అంటే. సో ఇది తుడుస్తున్నాను. యాక్చువల్గా ఈ నాప్కిన్ పెట్టాను నేను, వేరే దీనికి టవల్ వేరే ఉంటాయి. ఇప్పుడు అర్జెంటుగా తుడవాలి అనిపించి ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను. అయ్యో ఉప్పు గ్లాసులు ఎక్కడే పడేసి ఉన్నాయన్నమాట. ఒక్క పూట లేవకపోతే కష్టం. నాకు పని వాళ్ళని పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నేను కొంచెం లేట్ లేచినా మా హబ్బీ వచ్చేసి కాఫీ పెట్టేసుకుంటారు. బట్ వాళ్ళకి నేను పెట్టివ్వాలి. ఇంట్లో మగవాళ్ళు ఇస్తే ఆయనే పెట్టించారండి అంటారు ఇళ్ళమ్మట వెళ్ళి. అందుకని మ్యాక్సిమం నేనే చేసుకుంటాను. అయినా ఉన్నది ఇద్దరు, ఇప్పుడు కాకపోతే కాసేపు నాకు చేసుకుంటాం కదా, అలా అన్నమాట. చూడండి, తర్వాత వచ్చేసి షాపింగ్ కూడా ఏం చేశాను అనేది కూడా చూపిస్తాను. అంత నీట్గా అయిపోయింది. మ్యాక్సిమం లిక్విడ్ అది వేసి చేస్తా. ఈ పూట అయితే లిక్విడ్ ఏం వేయలే. రేపు బుధవారం కదా, బుధవారం ఎక్కువ నేను క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటానండి, లేదా ఆదివారం పెట్టుకుంటాను అనమాట. ఇది మా వారు చేశారు. ఏం చేశారో చూపిస్తా చూడండి. చాలా బాగా కుక్ చేస్తారు, తనకి బాగా వంటొచ్చు. ఇది నాటుకోడి అనమాట. చూడండి, అసలు కలరు ప్యాటర్నే తెలిసిపోతుంది ఎలా వండారు అనేది. చాలా బాగా వండారు. నేనైతే ఇంకా అష్టోత్తరం పూర్తి అవ్వలేదు కాబట్టి నేను ఇంకా తినలేదు. బట్ తను వండుకున్నారు, నేను వండను కాబట్టి వండుకున్నారు. యాక్చువల్గా ముట్టుకునేదాన్ని కూడా కాదు, కానీ అంతా చేశాను కదా, ఇదంతా క్లీన్ చేశాను కదా, ఇంకేముందిలే అని చెప్పేసి పట్టుకుంటున్నాను. అది చూడండి, అసలు అదేమైందంటే పాప్కార్న్ ఉన్నాయి, పాప్కార్న్ మెత్తబడిపోయినాయి అని పెట్టాయి దీంట్లో. దాంతో అదంతా నల్లగా అయిపోయిందనమాట. అందుకని ఇది చేపల కూర దాకా యాక్చువల్గా దాంట్లో అలాగ మాడబెట్టేశాను అనమాట. మూత వేసేసుకుందాము. అలాగే వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా చేస్తారో. చాలా టాలెంటెడ్ కుకింగ్ విషయంలో. ఇదిగోండి, క్లీన్ అయిపోయిందా, పొయ్యి అంతా నీట్గా ఉందా? మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? ఇది సాల్ట్ బరకుప్పు వాడతారు ఈయన. ఇదిగోండి, అంట్లు తోమేసి ఇక్కడ బార్లు ఇచ్చేసాను. ఈ అంట్లు తోవడం అంటేనే నాకు పెద్ద బ్రహ్మగండం అన్నట్లు. చూడండి నీట్గా ఉందా? చేయకపోతే అట్లా ఉంటుంది, చేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. తుడవకపోతే ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించదు, ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. నాకే ముచ్చటేసింది. బయటకెళ్ళి వచ్చానమాట 3 నెలల తర్వాత. ఇవి అయితే తెలిసిందేగా, ఓడోనిల్లు వాష్రూమ్. ఇది బ్రూ. ఇది వచ్చేసేసరికి పల్లీలు అనమాట. ఇది డేట్స్. బట్టలు పడిపోతున్నాయి, అందుకని క్లిప్స్ తీసుకున్నా. ఎన్ని కొన్నా ఇదే. ఇది దేవుడికి తెచ్చానమాట. ఇవన్నీ దేవుడికి పెడతాను. అగరపుల్లలో డ్రై ఫ్రూట్స్, ఇవేమో సబ్జాలు, విక్స్ తెలుసు కదా,
ఆ, ఇది వచ్చేసి జవ్వరవ్వ. మా ఇంటాయనకి బన్సీ రవ్వకి జవ్వరవ్వకి కూడా డిఫరెన్స్ తెలియలేదండి. ఏం చెప్పను, తెచ్చి పెడితే అరుస్తారు నా మీద ఎల్లుల్లిపాయ. ఇది రాగి పిండి, మైసూర్ శాండల్ సోప్. ఎందుకు తెచ్చుకుంటామంటే ఎండ చేస్తాం, ఎందుకంటే మా అబ్బాయికి హాస్టల్లో ఇవ్వడానికి అన్నమాట. డెటాల్, ఇది ఆయన హాస్టల్లో ఉంటాడు కదా, అందుకని నడిపిస్తాం. ఇది ఆయిల్, పూజ ఆయిల్. అలాగే ఇది ఆవు నెయ్యి. చూసారా, నా దగ్గర పూజ సామాగ్రియే 3 ఉంటాయి. అందుకే మా ఇంట్లో తిడతాడు, నీ ఖర్చు నేను తట్టుకోలేనమ్మా అంటారు పాప. అలాగే నేనైతే మంగళదీప్ వాడతానండి, నాకు ఇష్టం ఆ స్మెల్ అనేది. అంబికా దర్బార్ భక్తి మా పక్కనే తయారీ ఉంటుంది. ఇదివరకు మా చిన్నాన్నగారు వాళ్ళు ఉన్న చోటే ఉండేది అంబికా దర్బారు. క్లోజప్ తెస్తా, క్లోజప్. ఇవి బ్రషెస్, ఈ బ్రిజల్స్ ఇలా ఉండేది మా ఇంటి ఆయన ఒక్కళ్ళే వాడతారు, నేను వాడను. అందుకని ఆయన కోసం తెచ్చాను. ఇది సుగంధి ఉందన్నమాట, అందుకని సుగంధి తెచ్చుకున్నా. ఎందుకంటే ఆ మెడిసిన్ కోర్స్ వేసుకుంటున్నాను అనుకోండి, నీరసం వచ్చి పడిపోతున్నాను కదా, తయారు చేసి పెట్టుకుంటే తాగొచ్చని. ఇది లైజాలో తెలుసు కదా, ఫ్లోర్ క్లీనరు. ఇది ఉన్న ఇద్దరికి సరిపోద్దని ఈసారి విమ్ బార్ కాలేదు. ఇది శనగపిండి, మా వారికి ఏదన్నా చేసి పెడతాను అనుకుంటుందని తెచ్చా. అట్లాగే 2 kgs షుగర్, నా ఒక్కదానికే అన్నట్టుగా షుగరు. ఇది సాయి మినపప్పు గుళ్ళు. ఇది వచ్చేసి టాప్ లోడ్. ఇడ్లీ రవ్వ తెచ్చాను, అది ఆల్రెడీ తీసేసాను. చూసారా, ఇది నా సామాగ్రి. ఓకే, బాగుందా సామాగ్రి? అంతా బాగుందా? బాగా చేశానా? ఇది ఈ షాపింగ్కి 5K వెళ్ళిపోయింది. మా ఇంటి ఆయన గోల నిన్ను తట్టుకోవడం నా వల్ల కాదంటారు. నేను ఏమైనా తిన్నానా చెప్పండి. ఇంకా దీంట్లో పసుపు ఒకటి మర్చిపోయా, దేవుడు సామాగ్రిలు అన్నీ కింద పడేస్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. కింద అంతా ఫ్లోర్ క్లీన్గానే ఉంది కదా, సో అందుకని అన్నీ తీసి చదువుకోవాలి. మర్చిపోయాయి కదా, హార్లిక్స్ కూడా తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇలా బియ్యం పోపులన్నీ ఇట్లా పెట్టేసుకుంటాను. నేను వాడుకునే వాటికి మాత్రం ఇలా వేసుకుని వాడుకుంటాను అనమాట. వాడని అంతా ఇలా పెడతాను స్టేషనరీ లాగా. బాగుందా నా స్టేషనరీ? ఇంక నేను ఇలాగే పెట్టుకుంటానండి, నాకు ఇలాగే ఇష్టం. అంటే ఇష్టం అంటే మర్చిపోతున్నాను అనమాట. అందుకైనా మర్చిపోవడం అనేది సమస్య అయిపోయినప్పుడు ఇలా పెట్టుకోవాలని అమ్మ చెప్పింది, అందుకని ఇలా పెట్టేసుకుంటా. నెక్స్ట్ సబ్బులు పెట్టుకున్నాను, చూపిస్తా పోతండి. ఇదనమాట స్టేషనరీ. ఇదంతా షేవింగ్ క్రీమ్స్ ఇవన్నీ ఇలా పెట్టుకుంటానండి. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఎక్స్ట్రా ఉన్న మసాలా దినుసులు అవి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి టాప్ లోడ్. ఇదనమాట, ఇదంతా దేవుడి సామాగ్రి ఇక్కడే ఉంచేస్తా, ఎందుకంటే అవసరమైనప్పుడు తీసుకుంటాను అనమాట. అప్పటి వరకు అవసరం లేవు కదా, అందుకని ఇక్కడ షెల్ఫ్లో అయితే చదివేసుకుంటా ఉంటా. ఇదండి, బాగుందా సదరుడు? మీరు కూడా ఇలాగే చదువుకుంటారా? నేనైతే ఇలాగే చదువుకుంటాను, నా వీళ్ళని బట్టి. నేను ఇంక చేసేది ఏమీ లేదు కదా.